వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన సభ కల్వకుంట్ల కుటుంబ ప్రతిష్టను పెంచుకోవడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మిగులు బడ్జెట్ ఉండే తెలంగాణను 10 ఏళ్లు పాలించి అప్పుల కుప్ప చేసి కుటుంబ సభ్యులంతా బాగుపడ్డారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. నిన్న జరిగిన గులాబీ నాయకుని గులాందారులంతా ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని నీవా రైతును కాపాడింది, రైతును పచ్చి మోసం చేసింది నువ్వు కదా. ఇలా నేరెళ్ళ చెరువులో ఇలా నిజంగా చెప్తున్నా రైతుల మోసం చేసింది నువ్వు కదా. ఖమ్మంలో రైతు మిర్చిల బేడీలేసి జైల్లోకి పంపింది నువ్వు కదా. ఒరేస్తే ఊరే అన్నదని నువ్వు కదా. కళ్ళాల మీద ప్రాణాలు ఓడగొట్టుకుంది రైతులు కారా. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కదా. బీఆర్ఎస్